హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుజాత రవీంద్రనాథ్. ఈరోజు నేను ఒక మంచి స్పెషల్ ఐటెంతో మీ ముందుకు వచ్చాను. నాటుకోడితో కూర్మా చేసి చూపించబోతున్నాను. నేను చూపించే ఈ స్టైల్లో మటన్తో అయినా నార్మల్ చికెన్తో అయినా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ వీడియో చివరి వరకు చూసి చక్కగా ఇంట్లో చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. నేను ఈ కూర కోసం కాల్చి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత 1 కేజీకి వచ్చిన నాటుకోడి ఈ సైజు ముక్కల్ని తీసుకుంటున్నాను. నేను ఈ ముక్కల్లో 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం కలిపి పెట్టుకున్నాను. మీరు ఏ ప్యాన్లో అయితే కూర వండాలనుకుంటున్నారో ఆ ప్యాన్లోనికి ఈ ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. కోడి చాలా లేతగా ఉండడం వలన నేను కుక్కర్లో కాకుండా నార్మల్ ప్యాన్లోనే కూర వండుతున్నాను. 1 కప్పు పెరుగు, 2 ఇంచుల వరకు ఉన్న అల్లంని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. 2 స్పూన్స్ వరకు వెల్లుల్లి పేస్టు, 2 నల్ల యాలకులు, 5 యాలకులు, 1 అనాస పువ్వు, 4 లవంగాలు, 1 స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ కాశ్మీరీ కారం వేసుకోండి. ఇలా కాశ్మీరీ కారం వేయడం వలన కూర మంచి రెడ్గా కలర్ఫుల్గా వస్తుంది. 2 స్పూన్లు నార్మల్ కారం కూడా వేసుకోండి. ఇక మసాలా పొడి కోసం 1 అనాస పువ్వు, 3 లవంగాలు, చిన్న జాజికాయ ముక్క, 3 యాలకులు, 1 ఇంచు వరకు ఉన్న దాల్చిన చెక్క ముక్క, 2 చిన్న జాపత్రి మిక్సీ చేసుకొని అందులో సగం పౌడర్ని వేసుకోండి. మిగిలిన సగం పౌడర్ని కూర ఉడుకుతున్నప్పుడు వేసుకోవాల్సి ఉంటుంది. 4 మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా సన్నగా చీలికలుగా కట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లో ఉన్న ఉల్లిపాయ ముక్కల్ని మిక్సీ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టినట్లు బాగా కలుపుకోండి. నేను చెప్తున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మీ టేస్ట్కి తగినట్లు అడ్జస్ట్ చేసుకుంటూ చాలా ఈజీగా చేసేయచ్చు. ఉల్లిపాయలు వేయించగా మిగిలిన నూనెని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మరలా అంతా బాగా కలిసినట్లు బాగా కలుపుకోండి. మూత పెట్టుకొని 1 గంట వరకు మ్యారినేట్ చేసుకోండి. మనం కలిపి పెట్టుకున్న చికెన్లో 2 టీ స్పూన్స్ వరకు వెన్న కరిగించుకొని వేసుకొని మరలా ఒకసారి అంతా కలుపుకొని 5-10 నిమిషాల వరకు స్టవ్ని హైలో పెట్టుకొని ఉడకనివ్వండి. ఇప్పుడు స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మధ్యలో కలుపుకుంటూ చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చినంత వరకు ఉడకనివ్వండి. చికెన్లో వాటర్ అంతా ఇలా బయటకు వచ్చింది కదా, ఇప్పుడు 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు సగం ఉంచిన మసాలా పొడిని కూడా వేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 20 నుండి 30 నిమిషాల వరకు ముక్క మెత్తబడేంత వరకు ఉడికించుకోండి. నార్మల్గా నేనైతే ఎప్పుడు కూడా నాటుకోడిని ప్రెషర్ కుక్కర్లోనే చేస్తాను. అయితే ఈ చికెను బాగా లేతగా ఉండడం వలన ఇలా పాన్లో చేసేస్తున్నాను. కొంచెం అంత కొత్తిమీరను కూడా వేసుకొని ముక్క మెత్తబడిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకోండి. ప్రెషర్ కుక్ పెట్టకపోయినా సరే ముక్క చూసారా ఎంత మెత్తగా ఉడికిపోయిందో. మన నాటుకోడి కూర్మా కూర రెడీ అయిపోయింది. అయితే నాటుకోడికి బెస్ట్ కాంబినేషన్ చిల్లుగారెలు కాబట్టి నేను మినపప్పును నానబెట్టుకొని ఈ మాత్రం అల్లం ముక్క వేసుకొని రుబ్బుకొని గారెలు వేసుకున్నాను. ఇలా గారెలు వేసుకునేటప్పుడు ఇలా అల్లం ముక్క వేసుకొని రుబ్బుకుంటే మినపగారెలు తిన్నప్పుడు వచ్చే కడుపుబ్బరం కానీ గ్యాస్ట్రిక్ సమస్య కానీ ఉండదు. ఎన్ని గారెలు తిన్నా అంత హెవీగా అనిపించదు. నేను చేసిన ఈ నాటుకోడి కూర్మా కూర నచ్చిందా? నచ్చితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయగలరా? అలాగే మీకు ఏ రెసిపీ కావాలో కామెంట్స్లో పెడితే తప్పకుండా చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.